బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవము చేశారు. దామరమడుగు, కాగులపాడు, నాగమాంబాపురం, రేబాల, చెల్లాయపాలెం, రామచంద్రపురం గ్రామాలలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను మండలంలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించమన్నారు. నెలాఖరులోగా పెండింగ్ పనులను పూర్తి చేసి వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు 2 కళ్ళు. సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెల్లాయపాలెం గ్రామంలో ఆర్బీకే 21,80,000తో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నాగమాంబాపురం గ్రామంలో సచివాలయం 43,60,000తో ప్రారంభోత్సవం చేసుకున్నాం. రేబాల 1లో గడప గడపకు మన గవర్నమెంట్ నిధుల కింద సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. రేబాల 2లో జీజీఎంపీ నిధుల కింద సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు. దామరమడుగు 1లో సైడ్ డ్రైన్స్ 20 లక్షలు. దామరమడుగు 2లో సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 lakhs ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా నగర పంచాయతీకి సంబంధించి రామచంద్రాపురం గ్రామంలో బయట ఎంపీస్ బీదా మస్తాన్ రావు గారు మరియు అనకాపల్లి ఎంపీ గారు ఇచ్చినటువంటి 15 లక్షలతో సీసీ రోడ్స్ వేసుకున్నాం. నోడా ఫండ్స్ 50 lakhs సీసీ రోడ్స్, 50 lakhs సైడ్ డ్రైన్స్. ఈరోజు మొత్తం 2,60,40,000తో చేసిన పనులను ప్రారంభోత్సవం చేసుకున్నాం. నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి 18 కోట్లు ఇచ్చారు సీఎం గారు. సచివాలయానికి 20 లక్షల లెక్కన మన నియోజకవర్గంలో 18 కోట్ల పనులు కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా ఈ నెలలో ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల చివరి వరకు 5 మండలాల్లో ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేసుకొని మార్చి 1st వీక్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్స్లోకి వెళ్తాం. పోతే షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ల దగ్గర, చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టేసింది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకునిందో అర్థం కాని పరిస్థితి. కుటుంబంలో తగాదాలు అనేవి ఉంటాయి, కానీ ఇంత దూరం వెళ్ళి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించిందో, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించిందో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంది అని అడుగుతున్నాను నేను. కొంచెమైనా ఉండాలి కదా. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రకు కానీ, ఓదార్పుకు కానీ అన్ని ఏ విధంగా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు. అటువంటి పార్టీతో చేతులు కలిపి ఎన్ని విమర్శలు చేస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయినట్టుంది. ఒక 100 కోట్లకో 200 కోట్లకో ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నట్టున్నాడు షర్మిలమ్మని. షర్మిలమ్మ అంటే మాకందరికీ గౌరవం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, అంతకు మించి మా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ టైంలో ఈ విధంగా రోడ్ల మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా డబ్బిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి పంపించాననేది అర్థమైపోతా ఉంది. రాష్ట్రంలో ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళ చేతుల్లో పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడింది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఇరుక్కునింది. ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఆంధ్రప్రదేశ్లో. ఆఖరాకు చివరకు షర్మిలకు కూడా డిపాజిట్లు కూడా రావు. వచ్చే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు? రాష్ట్రాన్ని చీల్చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా సమైక్యంగా ఉండాలని అందరం రోడ్ల మీదకి వచ్చాం. కానీ సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని చీల్చివేసింది.
ఇది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో నుంచి పోలేదు. సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ రాష్ట్రంలో ఆశీర్వదించేది లేదు, దగ్గరకు రానిచ్చేది లేదు. మరలా కూడా గుణపాఠం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యే ఉంటారు. కానీ చాలా పెద్ద పొరపాటు చేసింది షర్మిలమ్మ, చాలా పెద్ద పొరపాటు, చిన్న పొరపాటు కూడా కాదు.